ఎలా ఉన్నారు? ఫిదా చూసి ఫిదా అయిపోయారా? సో మీరు ఇచ్చిన సక్సెస్కి మేమందరం ఫిదా అయిపోయాం. సూపర్ ఫిలిం, సూపర్ సక్సెస్. ఈ సక్సెస్ని అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ ఫిదా సంబరాలకి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కృష్ణ తేజస్ అండ్ నరేన్ ఈరోజు ఇక్కడ ఉన్నారు. సో ఊసిపోదు పాటని అద్భుతంగా పాడి మరొక్కసారి మన అందరినీ ఫిదా చేయడానికి ఊసిపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు ఇంత ఖైదు నాకిలా ఏమిటో సోయలేదు సోలనీదు చేరి రాదు సాగనీదు చింతపోదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది తప్పేన ఈ యాతన నీ వైపు రావాలని అలా ఉరుకుతోంది ఆగేదేనా అరే ఈ ఆలోచన నీ తలపులే వదలవే నన్ను నిదురలోను మరుపునా తెలియక నన్నే వెతికినాను ఓ ఓ ఓ వల్ల కాదు పాలు పోదు ఆగనీదు సాగనీదు వెంటరాదు నాకిలా ఏమిటో వేళ కాదు వీలు లేదు ఊహ కాదు ఓర్చుకోదు చింతలేదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోంది తప్పేన ఈ యాతన నీ వైపు రావాలని అలా ఉరుకుతోంది ఆగేదేనా అరే ఈ ఆలోచన నీ తలపులే వదలవే నన్ను నిదురలోను ఆ మరుపునా తెలియక నన్నే వెతికినాను నీ గుండెలో తొందరే నన్నే నిలువనీది ఏదో నాడు నీతో చెప్పేయనా నీ పిలుపులే కలలుగా నన్ను తరుముతాయి ఆ కలవరం మెలకువై నన్నే అల్లుకుందే నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే ఏదో నాడు నీతో చెప్పేయనా నీ తలపులే వదలవే నీ తలపులే వదలవే ఊసిపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో యాక్చువల్లీ చాలా మంది అమ్మాయిలు ఇళ్లలో డాన్సులు చేస్తున్నారు, కానీ లక్కీగా ఈ అమ్మాయి మాత్రం ఇక్కడికి వచ్చి మళ్ళీ డాన్స్ చేయబోతుంది. సో అంటే ఇంకా ఎక్కువ లక్ అనమాట అమ్మాయికి. సో ఒక్కసారి మన శ్వేతని వేదిక మీదకి సాధారణంగా సో మెల్లగా వచ్చాడే అంటే ఇప్పుడు ఫాస్ట్గా వచ్చేసి అదే పాట మీద పర్ఫామ్ చేసేస్తుంది అనమాట తను. వచ్చిండే మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే కమ్మున కూర్చొని ఆడే కుదురుగా నిల్చొని ఆడే సన్నగా నవ్విండే కుదిపే గాయబ్ చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే
నీకక్కర్లే వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే జమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్చోని ఆడే సన్న సన్నగా నవ్విందే కొనిపై గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్కో చేసి పిల్లాడే చిలగాడిచ్చిందే వచ్చిందే వచ్చిందే మెల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే జమ్మున కూసోని ఆడే కుదురుగా నిల్చోని ఆడే సన్న సన్నగా నవ్విందే కొనిపై గాయం చేసిందే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్కో చేసిందే అష్టావధానంలో కొన్ని పదాలు ఇచ్చి దత్తపది అనే ఒక పద్యాన్ని పూర్తి చేయమంటారు అష్టావధాన్ని. అంటే ఐశ్వర్య, సౌందర్య ఇట్లా 4 పదాలు ఇచ్చి ఆ పదాలకు సమానంగా మీరు పద్యం రాయండి అంటారు. అద్భుతంగా రాసిస్తారు అష్టావధానిగా. ఇవాళ ఈ పాట ఇంత సక్సెస్ కావడానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల సారు నన్ను పిలిచినప్పుడు ఆయన చెప్పాడు, హైదరాబాదులో పుట్టి పెరిగినందుకు ఏమో బాగా తెలుసు తనకి, ఈ పాటలో కొన్ని పదాలు పర్ఫెక్ట్గా నేను చెప్తాను అని చెప్పేసి బిస్కెట్, గాయబ్, మస్తుగున్నాడే, డిస్టర్బ్ చేస్తుండే, ఇట్లా కొన్ని పదాలు ఇవి ఉంటే బాగుంటుంది అని నన్ను కరెక్ట్గా పాట వైపు డ్రై ఫోర్స్ లాగా ఒక ఫోర్స్ చేశాడు శేఖర్ కమ్ల వనమాలి. అప్పుడు నాకు చాలా ఈజీ అయింది సార్ మీరు అలా చెప్పడం వల్ల. అక్కడి నుంచి ఇంకా నేను తెలంగాణలోనే పుట్టి పెరిగిన వాడిని కాబట్టి మా నాన్న తెలంగాణలో అద్భుతమైనటువంటి పాటలు రాసిన మా నాన్న ఉన్నారు కాబట్టి అలా మీరు అలా చెబుతుంటే మేము ఇలా అల్లుకుపోయాం. అయినా 23 సంవత్సరాలు అయింది సార్ ఈ సినిమాలోకి వచ్చి. సో ఇవాళ మా హీరో వరుణ్ తేజ్ గారు సార్ మీకు చెప్తున్నా సార్ నరేంద్ర బాబు గారు, మీ బాబును కూడా మేము నా పాట లోపల నేను ఓ చిన్న క్యాపిటల్గా వాడుకున్నాను సార్. నా అదృష్టం ఏంటంటే శేఖర్ కమ్ముల సారు పొడిగేనండి, వరుణ్ తేజ్ గారు కూడా పొడివేనండి. అయితే దాన్ని కూడా నేను సార్కి చెప్పినప్పుడు సార్ ఇది బాగుంటుందండి అంటే పర్ఫెక్ట్గా ఉంది హీరో గారికి అని చెప్పడం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సార్ నేను రాయడానికి కష్టపడలేదు అని చెప్పడానికి ఇదంతా. నేను బ్రహ్మాండం కష్టపడిపోయినా అబ్బో ఏదో బ్రహ్మ విద్య సాధించేసానని కాకుండా చాలా ఈజీగా రాసేసాను, ఉన్న ప్రతీకల్ని వాడుకుంటూ రాసేసానని అనేది చెప్పడం కోసమే. ఎదురుగా ఒక కొత్త ఫాదర్ వాజ్ బోర్న్ ఆన్ ది స్క్రీన్, సాయి చంద్ గారు. మళ్ళీ ఒక కొత్త ఫాదర్ మనకు సినిమా లోకంలోకి వచ్చినాడు. తెలంగాణ భాష ఇవాళ సినిమాలో కొత్తగా రాల యాస. తెలంగాణ యాసని ప్రత్యేకమైనటువంటి పాత్రలకు మాత్రమే వాడుతున్నటువంటి క్రమంలో మొట్టమొదటిసారి యాజ్ ఏ తెలంగాణ బాండ్ రైటర్గా చెబుతున్నాను నేను, ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణ భాషలో ఉన్న యాసలో ఉన్నటువంటి నిసర్గ సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని సినిమాలో మొత్తం మొదటి సీన్ నుండి చివరి దాకా తెలంగాణ భాషలో ఉన్న ఆ మట్టి పరిమళాన్ని మొట్టమొదటిసారిగా సినిమాలో చూపించినందుకు, అలా రాసినందుకు
మీకు నిజంగా నేను తెలంగాణ ప్రజల తరఫున మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మరి నెక్స్ట్ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని చూపించబోతున్నాం కదా. ఎస్, ఊసిపోదు. మరి ఈ సాంగ్ని మనం యానిమేషన్ రూపంలో చూసేద్దామా? ఊసిపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో సాయి లేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో ఊసిపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు ఇంత ఖైదు నాకిలా ఏమిటో సోయి లేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే తప్పేన ఈ యాతన నీ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేనా అరే ఈ ఆలోచన నీ తలపులే వదలవే నన్ను నిదురలోను ఆ మరుపులో తెలియక నన్నే వెదిగినాను నా గుండెలో తొందరే నన్నే నిలువ నీదే ఏదో నాడు నీతో చెప్పేయనా నీ పిలుపులే కలలుగా నన్ను తరుముతాయే ఆ కలవరం నే అల్లుకుందే నా గుండెలో తొందరే నన్నే నిలువ నీదే ఏదో నాడు నీతో చెప్పేయనా సన్న సన్నగా నవ్విండే ఉడికే గాయం చేసిండే ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే హే పిల్లారేనప్ప పిల్లగాడొచ్చిండే డిన్నర్ అన్నాడే డేటు అన్నాడే ఏలు పట్టుకొని తిరిగి నిన్ను పుల్టా సీదా చేసిందే అంటే మామూలుగా ఇప్పటివరకు నా సినిమాలు ఇలా సక్సెస్ మీట్ అనేది చేసుకోలేదు. ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు బి హియర్. ఒక 1 year జర్నీ, చాలా అప్స్ అండ్ డౌన్స్ అన్నీ, బట్ ఫైనల్గా ఈ మీ జనాలు అందరు ఇచ్చిన ఆదరణకి మా టీం అందరూ మేము చాలా ఆనందంగా ఉన్నాం. సో ఈ సినిమాకి స్పెసిఫిక్గా అంటే చాలా సినిమాలు హిట్ అవుతాయి, ఫ్లాప్లు అవుతాయి, బట్ చాలా తక్కువ సినిమాని జనాలు ఓన్ చేసుకుంటారు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఫిదా హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బి సచ్ అ ఫిల్మ్. ప్రతి ఒక్కరు చాలా మీడియంస్లో కలిసినప్పుడు కానీ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూస్ దగ్గర ఒక్కొక్క సీన్ చెప్పుకుంటూ ఆ డైలాగులు చెప్తూ వాళ్ళకి ఎంత బాగా నచ్చిందో చెప్తూ, అంటే వాళ్ళ ఫేస్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి ఎంత బాగా నచ్చింది సినిమా అనేది. ఎక్కడో చాలా చోట్ల ప్రతి చోట ఏదో ఒక సీన్లో మమ్మల్ని మేము చూసుకున్నాం అని అన్నారు. దట్ ఈస్ ద రియల్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ప్లస్ ఈ సినిమాలో ఫస్ట్ నేను చేయడానికి ఈ రోల్కి నేను సరిపోతాను అనుకున్నందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా శేఖర్ గారికి, ద క్యాప్టెన్ ఆఫ్ అ షిప్, ఆయనకి అండ్ దిల్ రాజు గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ ఈ సినిమాలో మేజర్గా చెప్పాలంటే పల్లవి, నేను చూస్తున్నాను పల్లవికి ఎంత అప్లోజ్ వచ్చిందో. అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇప్పుడు వచ్చిందా ఆ లెవెల్లో ఉంటుందని తెలుసు నాకు.
ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ పల్లవి. ప్లస్ ఈ అంటే భానుమతి అనే క్యారెక్టర్ లేకుండా ఫిదా సినిమా ఉండదు. ప్లస్ ఈ సినిమా పల్లవి you've given life to భానుమతి అండ్ ఒక ఎక్స్ట్రీమ్ ఈ సినిమాలోకి మెయిన్ అందం భానుమతి క్యారెక్టర్. నాకు చాలా ఇష్టం అది. ప్లస్ ఇంత మంచి క్యారెక్టర్ రాసినందుకు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మళ్ళీ మా శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్లస్ ఆయన ఎంటైర్ టీమ్, డైరెక్షన్ టీం అందరికీ, ప్లస్ రాజు గారి ప్రొడక్షన్ టీం అందరికీ, రాజు గారికి ఈ ప్రాజెక్ట్లో నమ్మినందుకు వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లస్ చూస్తున్నాను మా టీం అందరి ఫేస్లో ఆనందాన్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీ వన్ ఈజ్ హ్యాపీ. సో ప్లస్ మీడియా వాళ్ళందరికీ కూడా ఈ సినిమా గురించి చాలా మంచి ఆర్టికల్స్ రాస్తూ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఆన్ దిస్. సో నాకు దీని మించి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. మళ్ళీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఈ సినిమా అంటే నాకు తెలుసు, మేము ఫస్ట్లో అనుకున్నాం ఏదో తెలంగాణ లాంగ్వేజ్ వాడుతున్నాం సినిమాలో, మేబీ మనకి ఆంధ్ర సైడ్ చూడరేమో, వాళ్ళకి నచ్చదేమో అని. బట్ హోల్ మన 2 స్టేట్స్ వాళ్ళు ప్రూవ్ చేసింది ఏంటంటే లాంగ్వేజ్ కాదు మాకు బ్యారియర్. మంచి సినిమా ఉంటే మేము డెఫినెట్గా చూసి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ దే ప్రూవ్ దట్ అగైన్ విత్ ఫిదా. సో వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మా స్టేట్స్లో ఉన్న అందరికీ మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసి, అండ్ ఇందాక ఇక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా చూస్తున్నాను. ఇక్కడ చేసిన వాళ్ళు కొంతమంది, నేను సోషల్ మీడియాలో చాలామంది పర్ఫార్మెన్సెస్, ఆ డబ్ స్మాష్లు కానీ అన్నీ చూస్తున్నాను. అంటే వాళ్ళకి సినిమా అంత బాగా నచ్చింది. సో ఐఎమ్ సో గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ ఫిదా. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటిసారిగా నేను కంగ్రాచులేట్ చేయాల్సింది దిల్ రాజునైనా కూడా నా స్నేహితుడిగా ఓ పక్క నుంచి. నేను మామూలుగా మనం కారులో సిటీ నుంచి బయలుదేరి ఒక ఊరు వెళ్తూ ఉంటాం. వెళ్తున్నప్పుడు మనకి పచ్చటి పొలాలు అయ్యి కనపడి కనుచూపు మేరకు పచ్చటి పొలాలు ఉన్నప్పుడు మనం హాయిగా ఒకసారి కారు ఆపి ఒకసారి దిగి అవి చూసుకుంటాం కదా. ఈ డైరెక్టర్ తీసిన సినిమా ఎప్పుడు చూసినా అట్లా ఉంటుంది అన్నమాట. ఆ సినిమా అంటే అంత న్యాచురల్గా, అంత గాలి పీల్చుకునేలాగా, అంత పచ్చదనంతో, ఒక నేపథ్యంతో, ఒక పల్లెటూరు వాతావరణంతో అంత గొప్పగా అతని సినిమాలన్నిటికీ ఆ బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ని మెయింటైన్ చేస్తూ మనకి ఆహ్లాదమైన సంగీతం, చాలా నేటివిటీ, ఇవన్నీ ముద్రలో కూర్చుంటాయి అన్నమాట ఆయన సినిమాలో. అటువంటిది ఆ సినిమా చూసి అది చివరికి వచ్చేటప్పుడు ఒక గొప్ప హై ఫీలింగ్ వచ్చి బయటికి రావడాన్ని శేఖర్ కొమ్ములకే చెందింది. మై కంగ్రాచులేషన్స్ బ్రదర్ ఫర్ యూ. అండ్ దెన్ రాజుగారికి కంగ్రాచులేషన్స్తో చెప్తూ పాటు ఒక పాజిటివ్ ఈర్ష్యతో చెప్తున్నాను నేను. ఎందుకంటే సక్సెస్ రేషియోలు చాలా గొప్పగా ఫీల్ అయిపోయేవాడిని. అటువంటిది ఈ మధ్య అతను సక్సెస్ రేషియోలు చూస్తే నాకు అనితకి దండం పెట్టాలని అనిపిస్తుంది. అనిత ఆశీర్వచనలతోటి ఈ సక్సెస్లు వచ్చినాయి అని నేను నమ్ముతున్నాను. అటువంటి దిల్ రాజు ఇట్లాగే వరుసన సక్సెస్ ఇచ్చుకుంటూ, అంటే ఇందులో ఒక హైలైట్ చెప్పాలండి చెప్పేటప్పుడు, ఈ ఇండస్ట్రీ స్టార్డమ్ని, స్టార్స్ని అవన్నీ ఓకే, కొద్దిమంది కంటెంట్ ఈజ్ ద కింగ్ అని నమ్మి కంటెంట్ను పట్టుకుని ఏలాడి కంటెంట్ చుట్టూ తను ఉంటూ ఆ కంటెంట్ని గొప్పగా చూపించి దాన్ని ఒక లెవెల్కి పబ్లిసిటీ చేసి అవన్నీ ఆ కంటెంట్ని నమ్ముకున్న బహు తక్కువ మందిలో ఇండస్ట్రీలో దిల్ రాజు ఒకడు. అండ్ దెన్ వరుణ్ ఎంత న్యాచురల్గా చేశాడు, ముద్దొచ్చాడు. ఎంత న్యాచురల్గా చేశాడంటే అంటే ఈ మధ్య మనకి ఆ న్యాచురల్గా చేసే ఆర్టిస్టులు బహు తక్కువ మంది ఉన్నారు. అందులో మన వరుణ్, ఐ కంగ్రాచులేట్ యు వరుణ్ హార్ట్ఫుల్లీ. ఇందులో ఒక చిన్న ఇది చెప్పాలి. పోయినసారి వరుణ్ సినిమా చూసి నేను బయటకు వచ్చి సారీరా అని చేపట్టుకుని వెళ్ళిపోయాను. అంటే ఎవరికైనా చెప్పకూడదు, రేపు సినిమా రిలీజ్ అనగా వచ్చి
సారీ అని చెప్పి వెళ్ళిపోకూడదు సినిమా చూపిస్తే. అది సభ్యత కాదు. అయినా కూడా ఐ కెనాట్ మీన్ మనలో ఉన్న జెన్యూనిటీని వాళ్ళు ఉండే ఇష్టానికి మనం ఇంక వేరే రకంగా చెప్పి వెళ్ళలేం. అందుకని అతని ఎక్స్పెక్టేషన్స్ తగ్గించడం ఏదో అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్ చెప్పేసి వెళ్ళాను. సో వాడికి నేను ఈ సినిమా చూస్తున్నానంటే వరుణ్కి ఒక టెన్షన్ వచ్చింది. సినిమా చూసి బయటకు వచ్చి వెనక నుంచి కావలించుకుని చాలా బాగుందిరా అని చెప్పి మొహం చాలా బ్రైట్గా అయిందనమాట. సో నెక్స్ట్ పల్లవి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పల్లవి, దెర్ ఆర్ మెనీ స్టార్స్ అండ్ ఫ్యూ ఆర్ ఓన్లీ విత్ టాలెంట్స్. అండ్ ఐ సీ an upcoming star with a great talent. First time I have seen your తెలుగు తెలుసు కదా, డబ్బింగే నువ్వు చెప్పేసావు కదా, నేను మళ్ళీ ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడతాను. తను ఫస్ట్ టైం మలయాళ సినిమాలో చూసినప్పుడు తను ఏదో భలే చేస్తుంది ఈ పాప ఎవరో అని అనుకునే టైంలో ఒక డ్యాన్స్ మొదలుపెట్టిందండి. కింద పడిపోయాం. అసలు అంత మంచి డాన్సర్ అనమాట. అసలు మీకు ఈ సినిమాలో ఏమీ చూపించలేదు, నెక్స్ట్ సినిమాల్లో చూపిస్తే తను ఎంత మంచి డాన్సరో. ఎక్సలెంట్. యూ హ్యావ్ carried the film on your shoulders and I congratulate you. Thank you. మీరు ఈ సినిమాను ఆదరించినందుకు, మంచి సినిమాలను ఆదరిస్తున్నందుకు మీకు ముఖ్యంగా మెగా అభిమానులతో సహా నేను చెప్పేది ఏంటంటే చాలా సంతోషం. మీకు హే పిల్లగాడా ఏందిరో పిల్లగాడా నా గుండె కాడా లల్లి హే మొరగాడా సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి గిరగిర తిల్లే నీలోన బిరబిర సుడులై తిరిగేనా నిలబడ నువ్వే చేస్తున్నా దొరకను అందా నీకైనా. ఫిదా సినిమా నా జీవితంలో ఒక అందమైన అనుభవం. నాకు 2 సినిమాలు నా మీద చాలా ప్రభావం చూపించినాయి. ఒకటి ఏంటంటే కమల్ హాసన్ నటించిన మహానది, రెండోది అమితాబ్ నటించినటువంటి కుదాగవ. ఆ రెండిట్లో తండ్రి పాత్ర ఎంత అద్భుతంగా ఉండేదంటే అయ్యో ఇలాంటి పాత్ర ఎప్పుడైనా చేస్తే బాగుండే అనిపించేది. అది చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత సృష్టి నాకు ఒక అపూరూపమైన కానుగ్గా శేఖర్ కమ్ముల, దిల్ రాజు గారి ద్వారా ఫిదా సినిమాలో ఒక ఉత్తమమైనటువంటి ఒక తండ్రి పాత్ర ద్వారా నాకు లభించింది. నాకు నిజంగా ఎంత అంటే ఇప్పటికి కూడా ఆ సినిమాలో నటించిన తర్వాత నాకు వచ్చిన స్పందన అంటే దేశాల నుంచి, ఇందాక కూడా న్యూ జెర్సీ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అంటే ఇటు తెలంగాణ కరీంనగర్ నుంచి, అటు ఆంధ్ర మండపేట, వైజాగ్, ఇట్లా అనేక ఊళ్ళలో నుంచి, అంటే మేధావులు ఫోన్ చేయడం కాదు, పిల్లలు ఫోన్ చేసి మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొస్తున్నాడండి, మిమ్మల్ని చూస్తుంటే అలా అందరూ అన్నమాట. నేను అంటే తెలుగు ప్రేక్షకులు అందరి ద్వారా నేను కోరుకుంటుంది ఏంటంటే ఇందాక కూడా శేఖర్ గారు చెప్పాను, దిల్ రాజు గారు అందరి సమక్షంలో చెప్పాను, విదా 2 తీయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత అంటే ఓ డి రామానాయుడు గారు, ఓ విజయ బాబురెడ్డి గారు, ఓ అల్లు అరవింద్ గారు అనుకుంటాం. దీనేమో ఈయనెవడండి చిన్నపిల్లలు లింగి మిల్లంగి వస్తా అమ్మాయి ఏంది చరిత్ర, ఏంది కొట్టుడు, ఏంది బీపచ్చం దీని అమ్మ. ఏదో ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, వాట్ అచీవ్మెంట్స్ డూయింగ్ ఆఫ్టర్ బచ్చా పిల్లగాడు వా. ఆయన ఏమన్నా ఒక్క సంవత్సరంలో ఇప్పటికి 4 సినిమాలు బ్లాక్ బస్టర్సా, ఇంకో 2 సినిమాలా అయ్యి బ్లాక్ బస్టర్సా. అరే ఎంత జన్మధన్యం అండి. అరే ఆ మహానుభావుడు అరవింద్ గారు చెప్పినట్టు మీ మిస్సెస్ గారి ఆశీర్వాదం, ఆ 7 కొండల వెంకన్నబాబుని మీరు నమ్ముకున్నారు, ఆ భగవంతుడి ఆశీర్వాదం, మీ మంచి మనసు, మీకు రైట్ శిరీష్ రెడ్డి గారు, లెఫ్ట్ లక్ష్మణ్ సార్లు, మీ అన్న నరసింహారెడ్డి గారికి నమస్కారాలు. బీ పాజిటివ్ టు ద పీపుల్, టువర్డ్స్ సొసైటీ అండ్ ది కంట్రీ అండ్ టువర్డ్స్ ఇండస్ట్రీ. హ్యాట్స్ అప్. యూజువల్గా నేను ఒక నిర్మాతని ఒకప్పుడు కాబట్టి నా ఫస్ట్ గౌరవం కానీ నా ఫస్ట్ అప్రిసియేషన్ కానీ నిర్మాతకే ఇస్తాను. ఎందుకంటే దిల్ రాజు గారు లేకపోతే ఇది పాసిబుల్ అయి ఉండేది కాదు, ఇంత గొప్ప హిట్ అయ్యి ఉండేది కాదు. నాకు చాలా నమ్మకం. ఎందుకంటే ఆయన సినిమాని ఒక ప్యాషన్, ఒక ప్రేమ, ఒక ప్రొఫెషనలిజం, వాట్ నాట్, ఇంక్లూడింగ్ ప్రతి అంశంలోనూ ఆయన ఇన్వాల్వ్ అవుతూ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ డైరెక్టర్కి వాళ్ళ ఫ్రీడమ్ ఇస్తూ ఎవరిని హట్ చేయకుండా ఒక మంచి సినిమా తీయటానికి ఎప్పుడు కారకుడైనా ఆయన సినిమాల్లో సక్సెస్లు ఎప్పుడు కూడా
అంటే మిగతా వాళ్ళు ఎవరు తప్పుగా ఫీల్ అవ్వకండి, ఎక్కువగా నేను ఆయనకి ఇవ్వాలనిపిస్తుంటుంది. సో దిల్ రాజు గారు, హ్యాట్స్ ఆఫ్. ముఖ్యంగా మా అబ్బాయికి హిట్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. తర్వాత శేఖర్ కమ్ములు గారు, శేఖర్ కమ్ములు గారి సినిమా ఆనంద్, గోదావరి ఇది తీశాం. మొన్న మధ్యన ఎవరో అన్నారు ఒక మాట, గోదావరి అందాలను చూపించింది ఏదో సమ్ ఎక్స్ డైరెక్టర్ పేరు చెప్పారు. గోదావరి అందాలు, గోదావరి నేటివిటీ అద్భుతంగా చూపించిన వాళ్ళలో ఆదుర్తి సుబ్బారావు గారు, బాపు గారు, శేఖర్ కమ్ములు గారు, వీళ్ళు ముగ్గురికి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఇవ్వాలి ఆ క్రెడిట్. అంటే శేఖర్ కమ్ములు గారి గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే నేటివిటీని పట్టుకోవటంలో ఆయన మించి ఎవరు లేరు. అండ్ విశ్వనాథ్ గారి తర్వాత మనసుతో సినిమా తీసే వ్యక్తి ఆయన. యాకంటే చాలా సీన్స్, పేజీలు రాసే సీన్స్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్ తోటి ఎంత అద్భుతంగా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ కమ్ములు గారు. అలాగే ఇక మన మిగతా ఆర్టిస్టులు, మన సేతరామ శాస్త్రి గారు అబ్బాయి, అండ్ వదిన క్యారెక్టర్ వేసిన శరణ్య, అండ్ అత్తగారి క్యారెక్టర్ వేసిన ఆవిడ మన సాయి చంద్ గారు. ఎంత అద్భుతమైన ఫాదర్ అంటే నాకు తెగ నచ్చాడు ఆయన. అండ్ ఈ క్యారెక్టర్స్ కనుక డైరెక్టర్ గారు ఒక రెగ్యులర్ ఆర్టిస్టులు కనుక పెట్టుంటే మాత్రం ఇంత ఇంపాక్ట్ క్రియేట్ కాదు. అందరిని చూస్తుంటే ఒక ఫ్రెష్గా, ఒక కొత్తగా ఏదో ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. బహుశా శేఖర్ గారి యొక్క సక్సెస్ ఫార్ములా అదేనేమో, ఎక్కువ నలిగిన నోన్ ఆర్టిస్టులు పెట్టరు ఆయన. సో అద్భుతంగా చేశారు. అండ్ అశోక్ తేజ గారు, వనమాలి గారు, చైతన్య గారు, అండ్ మా అన్నయ్య శాస్త్రి గారు అదిరిపోయే సాంగ్స్ రాశారు, మామూలుగా లేదు. ఇంత అదిరిపోయే సాంగ్స్ వాళ్ళకి వచ్చేంత ఇన్స్పిరేషన్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతం. మీరు ఆరా చాలా బాగా చేశారు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే నాకు సాయి పల్లవిని నేను బాన్స్వాడ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు చూశాను. సాయి పల్లవి సన్నగా, షార్ట్ స్టేచర్లో, అంటే బట్ ప్రేమంలో అమ్మాయి చాలా మంచి పేరు వచ్చింది, అద్భుతంగా యాక్ట్ చేస్తానని చెప్పారు. కానీ నేను చూడాలి సినిమా. సరే ఓకే, ఒక ఎవరు పెట్టుకున్నా అంత అర్థం లేకుండా పెట్టుకోరు, ఒక మంచి ఆర్టిస్ట్ అయి ఉంటుంది, లేదా చూద్దాం. నేను దిల్ రాజు గారు నాకు షో చేశారు చూడమని చెప్పి. థియేటర్కి వెళ్ళినా చూస్తున్నాను, మొదటి 2 నిమిషాలు సాయి పల్లవి వచ్చింది. ఆ రైల్వే స్టేషన్ సీను దాటి బయటకు వచ్చిన తర్వాత అసలు నాకు వేరే థాట్ లేదు, భానుమతి అనే క్యారెక్టర్ మాత్రమే చూస్తున్నాను. అంత అద్భుతంగా యాక్ట్ చేసిందంటే, అంటే మీ అందరికీ తెలుసో తెలియదో కానీ మిస్సెమ్మలో మహానటి సావిత్రి ఎంత గొప్పగా చేసిందో భానుమతి క్యారెక్టర్ ఫిదాలో అంత గొప్పగా చేసింది. నాకు తెలిసి సావిత్రి గారికి నిజమైన వారసురాలు సాయి పల్లవి. షీఈస్ ఎక్సెప్షనల్లీ గ్రేట్ పర్ఫార్మర్. నా కొడుకు గురించి నీకు చెప్పుకోకూడదు కాబట్టి చెప్తున్నాను, బట్ స్టిల్ వరుణ్ బాబు చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా న్యాచురల్గా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఎంత గొప్ప పాత్ర ఇచ్చి నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా ప్రతి సీన్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్తే బాగోదు. దిల్ రాజు గారు, ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ డే సినిమా రేపు బయలుదేరాలని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఉన్న సంతోషం. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇంకొక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే, సాయి పల్లవి వండర్ఫుల్ పర్ఫార్మెన్స్, అది అందరూ యునానిమస్ చెప్పింది, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కంగ్రాచులేషన్స్. సో నాకు కాల్ వచ్చినప్పుడు నేను మా వాడి దగ్గర చెప్పినాను, ఒక కాల్ వచ్చిందిరా, ప్రాంక్ కాల్ అనుకుంటానని అన్నాను నేను. తర్వాత మళ్ళీ కంటిన్యూస్లీ కిషోర్ చేసినాడు నాకు కాల్స్. 4 times వచ్చింది నాకు కాల్. అయితే ఇట్లా శేఖర్ గారు ఆఫీస్ నుంచి వచ్చిందంట, ఏదో పిక్చర్ ఉందంట, నాకు ఒక క్యారెక్టర్ ఇస్తున్నారంట అని.
అయితే వాడు అవును నీకెక్కడ యాక్టింగ్ వస్తుందిలే, నువ్వు ఎందుకు చేస్తావులే అట్లా అని అన్నాడు. ప్రాంక్ కాలే ఉండొచ్చు అని. మళ్ళీ వచ్చిందనమాట. మళ్ళీ వచ్చినప్పుడు అంత పెద్ద డైరెక్టరు పిలుస్తున్నాడు, నువ్వేం చేయలేవా, నిన్ను తీసుకోడు కానీ పోదాం రా అనేసి. అది కూడా వాడు ఆడియో ఫంక్షన్ రోజు వాళ్ళ అత్త మామ ఎదురుగా చెప్పినాడు, చలో ఛాలెంజ్గా తీసుకుంటావు అనేసి పోయినాం. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఫర్ హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. ఇంత అందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎదురుగా నన్ను ఒక యాక్టర్ని చేసినావు. మై సన్ ఆల్సో డిడ్ంట్ టేక్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ ఫిలింలోనే ఇంత ప్రేమ ఇస్తున్నారు మీరందరూ నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే అంత సంతోషం ఇస్తున్నారు కదా నాకు. నేను ఎలా రిటర్న్ చేయాలని తెలీదు, బట్ రుణపడిపోయాను. బాడ్కో బల్సిందారా బొక్కలేలా కొడతా నక్లారా. ఈ సినిమా ఆత్మ తెలంగాణ. నేను ఎన్ని రోజులు ఆ పాటలు ఎన్నెన్ని ఇంటా వెళ్ళాను. బతుకమ్మ పాటలు కానీ జానపద పాటలు కానీ, అంటే రోజు షూటింగ్లో ఏదో ఆ పాట ఇంటా ఉండేవాడు అనమాట. బేసిక్గా చేతి సంచిలోన పూలు గోసుకొచ్చి చేను పక్కకి వెళ్ళి తాతయ్య, కొత్త బట్టలు కానీ పోపు డబ్బాలు ఎతికి తీసుకొచ్చిన అయ్యా ఓ అయ్యా, ఇట్లాంటివన్నీ అంటే బేసిక్గా చాలా చాలా అంటే అవే రింగ్ అవుతున్నాయి అనమాట. దాని సారాంశం దాని ఫలితమే ఇది అనుకుంటా. ఇది ఆత్మ. దెన్ దీనికి హార్ట్ గుండెకాయ ఐ థింక్ సాయి పల్లవి, బాడీ అందరూ వరుణ్ ఎవ్రీబడి ఎల్స్. సో పేరున టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఫస్ట్ కెమెరా పర్సన్ విజయ్, నాకు రైట్ హ్యాండ్గా ఎప్పుడు నా ప్రతి సినిమా నుంచి మొదటి నుంచి ఉన్నాడు ఆయన. సో టెరిఫిక్గా చూపించాడు. ఎప్పుడు సైలెంట్గా నా పక్క నుండి చేశాడు అనమాట వాళ్ళ టీము. థ్యాంక్ యూ విజయ్. దెన్ దిల్ రాజు గారికి థ్యాంక్స్. ఏది ఇన్వాల్వ్మెంట్ లేకుండా శేఖర్ సినిమా అన్నట్టే ఆయన పక్కన చూస్తూ ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్స్ లాట్. ఇప్పుడు రాళ్ళెత్తిన కొంతమంది గురించి మాట్లాడాలి తాజ్మహల్ నిర్మాణంలో. ఫస్ట్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలాసార్లు అంటే చెప్పుకోం మనము, కీ టెక్నీషియన్స్ గురించి చాలా మాట్లాడతాం. మెయిన్ సూరి కో డైరెక్టర్. సినిమా మధ్యలో యాక్చువల్లీ సినిమా ఎండింగ్లో ఆయన అంటే హీ లాస్ట్ హిస్ మదర్ ఆల్సో, కానీ ఎన్నోసార్లు హాస్పిటల్ నుంచే స్కెడ్యూలింగ్, హాస్పిటల్ నుంచే మోటివేషన్. ఓకే, సో కీ పర్సన్. దెన్ సుచా అని ఒక ఇక్కడ ఇది ఎన్ఆర్ఐ క్యారెక్టర్, అమెరికాలో ఉంది కాబట్టి అమెరికా నుంచి ఒక అమ్మాయి ఎన్ఆర్ఐ తను అక్కడ పుట్టింది, ఇక్కడ పెరిగింది సుచా. ఎంతో ఫైట్ ఉంటుంది ఒక అమ్మాయికి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేయడానికి. ఒప్పుకోరు జనరల్గా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నట్టున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అలాట్. తన మొత్తం మన వరుణ్ తేజ్కి డిక్షన్ అంటే తెలంగాణ భానుమతికి ఏమైనా చెప్పాలంటే మాకు టీం ఒకటి ఉంది, అమెరికా అబ్బాయికి చెప్పాలంటే తన అనమాట బేసిక్గా. సో ఐ థింక్ యూ షుడ్ బి ప్రౌడ్ అండి. మీకు చాలా చాలా కష్ట నష్టాలు తను ఇక్కడ పనిచేస్తుంది, బాన్స్వాడ మారుమూల ప్రదేశాల్లో నాతో ఉందంటే ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు పంపించారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ సుచా. నెక్స్ట్ మన కిషోర్. ఈ సినిమాలో ఒక పెళ్ళి, బాన్స్వాడలో ఒక 150-200 మంది, ప్రతిసారి ఏ ఎక్స్ట్రా లేకుండా అందరూ అక్కడోళ్ళు పాల్గొన్న సినిమా. అందుకే మీరు చూసిన తర్వాత మీకు హాంట్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే దానికి రీజన్ అందరూ బాన్స్వాడ వాళ్ళే ప్రజలు అందరూ. మేము ఆడియో ఫంక్షన్ రోజు వాళ్ళని పిలిపించుకుని మేము వాళ్ళని ఫెసిలిటేట్ చేసాం. వాళ్ళందరికీ పిఆర్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒకళ్ళని 2-3 మేనేజ్ చేయడమే చాలా కష్టం. 40 రోజులు వాళ్ళందరితోటి ట్రావెల్ చేసి వాళ్ళు ఈరోజు ఈ చీర కట్టుకోవాలి, రేపు ఆ చీర, మీరు మగపిల్లవారి తరపు, మీరు ఆడపిల్లవారి తరపు అని వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డ్ చేసి డే అండ్ నైట్ వర్క్ చేసింది కిషోర్, ఇంకో డైరెక్టర్. ఇంత పేషెన్స్ ఎవరికి ఉండదు యాక్చువల్లీ. సో దెన్ ఇంకెవరు, చైతన్య. మేము మాటలు రాసేటప్పుడు నాకు చాలా హెల్ప్ చేసింది, అంటే స్టోరీ రైటింగ్లో కూడా. రాసేటప్పుడు తను వేసిన ఒక క్వశ్చన్, అంటే ముందు మేము జస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి నేపథ్యం ఉన్న సినిమా, తెలంగాణలో ఇలాంటి నేపథ్యంతో ఉన్న సినిమా ఏదైనా నువ్వు చెప్పగలవా అందనమాట.
దానికి ఆన్సరే ఇది తెలంగాణ నేపథ్యం అనమాట. ఎందుకంటే 20-30 ఏళ్ళుగా మనం ఏ సినిమా దీన్ని చూడలేము ఇట్లాంటిది. సో థ్యాంక్స్ అలాట్ చేసైనా, దట్ ఈస్ ద కీ. అంటే అది సోల్ అయిపోయింది ఈ సినిమాది. థ్యాంక్ యూ. స్వరూప్ తినడు కొత్త కుర్రోడు, తన నిద్రపోడు ఏం చేయడం అనమాట. తను కూడా నాతో నేను ఎంత తపన పడ్డానో ఐ థింక్ హీ డిడ్ ఇట్ ఫస్ట్ టైం, కానీ చాలా 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 ఇన్వాల్వ్ చేశాడు. సో థ్యాంక్స్ అలాట్. దెన్ ఎనీవిచ్ ప్రతిసారి నా పక్కనుండే అనీష్ కురువెల్లా, హీస్ బిన్ బిసైడ్స్ మీ ఆనంద్ దేశ్ నుంచి, డాలర్ డ్రీమ్స్ దేశ్ నుంచి ఉన్నాడు. ఈ దానికి అడిషనల్ అడ్వాంటేజ్. సో థ్యాంక్స్ అలాట్ అనీష్. థ్యాంక్ యూ. అక్కడ యూఎస్లో అసలు అంటే ఆ ప్రొడక్షన్ మాకు చాలా నైట్ మేర్ ప్రొడక్షన్ అనమాట. దానికి వాళ్ళతో మాట్లాడి జుట్టు తెలుపడిపోయి ఉంటుంది నీకు యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ. ఇంకా మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా వర్క్, యాక్టర్స్ వీళ్ళందరూ అంటే పేరున థ్యాంక్స్. ఆర్యన్ బుజ్జి అక్కడి నుంచి వచ్చాడు ఒకడు, వాడు మాకంటే కష్టపడ్డాడు, ఇంత కుర్రోడు. సో థ్యాంక్స్ అలాట్ బుజ్జి, వెరెవర్ యూర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. సినిమా షుడ్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్, బట్ ఇట్ షుడ్ స్పీక్ సో వెల్ దట్ మీరు అసలు ఇంకా అంటే ప్రతి ఓల్డ్ చూసినాక ఇంకో 10 మందికి చెప్తున్నారు, వదలట్లేదు మీ మైండ్లోంచి. అంటే అది మా అదే మా టీము, మా కష్టం. అదే అట్లాంటి సినిమాయే కావాలనుకున్నాను, అట్లాంటి సినిమానే తీయాలనుకున్నాను. సో అలాంటిది ఇచ్చారు. సో డబ్బులు ఎంత కలెక్ట్ చేస్తుంది ఇదంతా పక్కన పెట్టి మీ హృదయాన్ని టచ్ చేస్తూ ఆ భావోద్వేగాలు ఉంటాయి, ఏదైతే రేక్ చేస్తుందో ఐ థింక్ అది అల్టిమేట్ విజయం తింది. అండ్ ఇందులో నా కీ ఎందుకు రాశాను అనే 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే అమ్మాయికి రైట్ ఉంటుంది. మీరు ఏ యంగ్స్టర్స్ అయినా లవ్ స్టోరీలో కానీ ఏ లవ్ స్టోరీ అయినా కాలేజ్ నుంచి గల్లీ దాకా అమ్మాయి నో ఉందంటే మీరు అది దాని రెస్పెక్ట్ ఇవ్వాలి బేసిక్గా. అంటే మీరంటే ఇష్టం లేదు, మీకు 100 మంది అమ్మాయిలు ఇంకోళ్ళు దొరుకుతారు, వెళ్ళి వేధించి వెనకబడి లవ్ చేయించుకోవడం ఇట్లాంటి వదిలేయండి. అది ఆ క్లియర్ మెసేజ్ ఉంది ఈ సినిమాలో. ఐ లవ్ దట్ మెసేజ్. సో అది ఇంత పాపులర్ అయినందుకు ఐఎమ్ రియల్ హ్యాపీ. అండ్ దెన్ అమ్మాయి ఎందుకు తనే వెళ్ళాలి అనేది ఇంకో క్వశ్చన్ రైజ్ చేసాం. సో దట్ ఈస్ ఆల్సో గ్రేట్ థింగ్. సో ఈ 2 విషయాలకి నేను చాలా ప్రౌడ్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. సో ఇంకా ఇది సినిమా వెళ్తూనే ఉంటుంది, ఎందుకంటే నాకు తెలిసిపోయింది. అంటే బేసిక్గా నేను ఆర్ఆర్ చూస్తున్నప్పుడే చెప్పాను ఇది చరిత్ర అవుతుంది ఈ సినిమా అని. సో దట్స్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్. సో థ్యాంక్స్ అలాట్. రిలీజ్కు ముందు ఇక్కడ ప్రివ్యూ వేసాం. అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు అండ్ వరుణ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు చూస్తున్నారు. స్క్రీన్ వెనకాల స్పీకర్ ఫ్యూజ్ పోయి ఆఫ్ అయిపోయింది. మేము వెళ్ళి సినిమా చూస్తుంటే డైలాగ్స్ వినిపించట్లేదు, వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఏం అర్థం కావట్లేదు. మాకు టెన్షన్, నాకు శేఖర్కి వెంకటేష్కు అక్కడ బయట తిరుగుతున్నాం, వాళ్ళకి ఏం అర్థమవుతుంది. వాళ్ళకు డైలాగ్స్ అర్థం కాకుండా ఫుల్గా రీచ్ కాకుండా వాళ్ళు బయటకు వచ్చి చాలా బాగుంది సినిమా అన్నారు. సో అప్పుడే శేఖర్ గారితో సార్ ఇది ఇక్కడ కాదు, ఇక్కడే బాగుందంటే ఇది థియేటర్కి వెళ్ళిన తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందని. సో సినిమా రిలీజ్ అయింది, యూఎస్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి. తర్వాత ఫస్ట్ యూఎస్ తర్వాత నెల్లూరు నుంచి కాల్ వచ్చింది. నెల్లూరు నుంచి కాల్ రాగానే నాకు ఫస్ట్ బొమ్మరిల్లుకి ఇలాగే కడప నుంచి కాల్ వచ్చింది. అమ్మయ్య ఇంత క్లాస్ సినిమా మాస్ ఆడియన్స్ కూడా రీచ్ అయిందని అప్పుడు ఫీల్ అయ్యాను. ఆఫ్టర్ బొమ్మరిల్లు మళ్ళీ నెల్లూరు నుంచి ఈ సినిమాకి కాల్ వచ్చినప్పుడు అంత ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో ఫైనల్గా ప్రసాద్కి వెళ్ళాను, ప్రసాద్లో చూశాను. సుదర్శన్ 35కి వెళ్ళి శేఖర్ నేను పక్కనే కూర్చున్నాం. దిస్ ద బెస్ట్ మూమెంట్. అంటే తను నాకు మ్యారియట్లో కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేను కథ విన్నప్పుడు ఫీలింగ్ మళ్ళీ సుదర్శన్ 35లో చూస్తుంటే అప్పటికే కాల్స్ వస్తున్నాయి. సుదర్శన్ 35లో రెస్పాన్స్ చూసి శేఖర్ గారు ఇది మామూలు సినిమా కాదండి, మన ఫిదా బ్లాస్ట్ అయిందని ఆ నిమిషంలో ఫీల్ అయ్యాం. అప్పటి వరకు ఎన్ని కాల్స్ వచ్చినా అక్కడ వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ నిమిషంలో ఏదైతే ఫీల్ అయ్యామో ఇది 1 వీక్ అయిపోయిన తర్వాత కూడా ఫిదా బ్లాస్ట్ అయి తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని సూపర్ హిట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికే ఈ ఫిదా సంబరాలు. దీనికి ఎందుకు ఇది పెట్టామంటే ఈ రోజుతో ఆగేది కాదు ఇది సంబరాలు. ఆల్టర్నేట్ డే ఎక్కడో ఒక దగ్గర ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. సో అందుకే ఈ సంబరాలు కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇటు తెలంగాణలోనే కాకుండా అటు ఆంధ్రాలో కానీ అటు రాయలసీమలో సో అదర్ దెన్ వరల్డ్ వైడ్గా ఉన్న తెలుగు ఆడియన్స్ అందరూ ఈ ఫిదాని ఒక బ్లాస్ట్ ఫిలిం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో శేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ లాంగ్ టైం బొమ్మరిల్లుతో మళ్ళీ మా బ్యానర్కి సినిమాని పోలుస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఒక నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన నాకు మళ్ళీ మా జిల్లాలో ఒక అద్భుతమైన సినిమా తీసి మా సంస్థతో పాటు అక్కడ కూడా అంటే దిల్ రాజు మా నిజామాబాద్ సినిమా తీశాడని చెప్తున్నందుకు అదొక మూమెంట్. అంటే అది అనుకుంటే జరగవు, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరగాల్సిన అలాంటి ఎన్నో మూమెంట్స్ని ఈ ఫిదా మాకు ఇచ్చింది. ఫిదాని కూడా ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు మళ్ళీ 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 థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లగాడా ఏందిరో పిల్లగాడా